పాస్పోర్ట్ని నేను సరెండర్ చేసేసి సెర్మనీ వచ్చి 1.5 hours ఉంటుంది. సో దే గో త్రూ మల్టిపుల్ థింగ్స్. అలానే ఒక జడ్జ్ వచ్చి హీస్ గోయింగ్ టు టేక్ మై ఓత్ అండ్ హీస్ గోయింగ్ టు గివ్ మీ లైక్ సర్టిఫికేట్ ఆఫ్ సిటిజన్షిప్. అండ్ సో నేను వచ్చి 7 years అవుతుంది. 7 years నుంచి ఉన్న ఫ్లో ఇది స్టూడెంట్గా వచ్చాను. స్టూడెంట్ నుంచి వర్క్ పర్మిట్ నుంచి పర్మనెంట్ రెసిడెన్సీ నుంచి ఇప్పుడు సిటిజన్షిప్. సో లెట్స్ గో. పాస్పోర్ట్ తీసుకున్నావా? పాస్పోర్ట్ తీసుకోక్కర్లేదు, జస్ట్ డాక్యుమెంట్స్లో ఇంపార్టెంట్ స్టాఫ్ మాత్రం అది వాలెట్లో పర్మనెంట్ రెసిడెన్సీ కంపల్సరీ. యా, ఈరోజు మా బావది సిటిజన్షిప్ సెరమనీకి అయితే వెళ్తున్నాము. సో తను కెనడాలో ఇప్పుడు ఎన్ని ఇయర్స్ నుంచి ఉంటున్నాడు, తన ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుంటాడు. సో ఎన్ని ఇయర్స్ అయింది నువ్వు కెనడాకి వచ్చి? సో నేను వచ్చి 7 years అవుతుంది. 7 years నుంచి ఉన్న ఫ్లో ఇది స్టూడెంట్గా వచ్చాను. స్టూడెంట్ ఇప్పుడు నువ్వు ఇండియన్ పాస్పోర్ట్ తిరిగి ఇచ్చేసేయాలా? యా, నేను ఇండియన్ పాస్పోర్ట్ని నేను సరెండర్ చేసేసి ఐ హ్యావ్ టు అప్లై ఫర్ కెనడియన్ పాస్పోర్ట్. అండ్ బట్ స్టిల్ మై nationality is going to be like Indian itself, but like I will be having a citizenship of Canada. That's the whole point of it. మేము ఇమిగ్రేషన్ కోర్ట్కి వచ్చేసరికి క్యూ వేసారు ఆల్రెడీ. ఇంకా మేము కూడా లైన్లో నుంచునేసాము. ఇక్కడ ఓత్ తీసుకునే వాళ్ళతో ఒకరే గెస్ట్ రావాలి. నేనైతే ఇంకా విజిటర్స్ గ్యాలరీలో కూర్చున్నాను. ఇంకా నేను ఎలా వీడియో తీసుకోవాలో తెలియక నేనేదో చూసుకుంటున్నట్టు ఇంకా యాక్షన్ అయితే చేసేసాను. బావ మాత్రం ఓత్ తీసుకునే వాళ్ళది ఒక సపరేట్ సెక్షన్ ఉంటే అక్కడ వెళ్ళి కూర్చున్నాడు. జడ్జ్ అయితే వచ్చేసారు, అందరికీ విష్ చేసి ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేసారు. ప్రాసెస్ మొత్తం ఒక 1.5 hours పట్టింది. ఫైనలీ ఓత్ సెరమనీ అయితే అయిపోయింది. హీ ఈస్ ఒఫిషియల్లీ అ కెనడియన్ సిటిజన్ నౌ. Yeah, ఇదేం చిన్న like this took me 7 years. This is like it's not an easy journey for sure. So ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే feel free to comment and I will get back to you. And మేము పొద్దున్న నుంచి ఏం తినలేదు కాబట్టి ఇక్కడ ఒక ఫేమస్ ఇండియన్ది ఒక బేకరీ ఉంటే అక్కడ వెళ్ళిపోయాము. ఇక్కడ మ్యాంగో రస్మలై కేక్ చాలా ఫేమస్. మ్యాంగో రస్మలై కేక్ అనే కాదు, ఇక్కడ వెరైటీ ఆఫ్ కేక్స్ అన్నీ ఉంటాయి. ఇక్కడ చాలా మంది బర్త్డేస్కి ఇక్కడ నుంచే కేక్ ఆర్డర్ పెడతారు. కాస్ట్ కూడా బాగానే ఎక్కువగా ఉంటుంది. అండ్ ఇంటికి వెళ్ళేటప్పుడు ఇంకా మేము ఇంకేదో ఒకటి తినాలి కాబట్టి డిన్నర్కి అయితే మేము నవాబ్స్ అనే ఇక్కడ నుంచి అయితే మేము ఒక బిర్యానీ తీసుకొని ఇంటికి వెళ్ళిపోయాము.